నమస్తే అండి. మీ పేరు? నా పేరు పార్వతి. ఎక్కడ మేడం మీది? మాది వన్ టౌన్, విజయవాడ వన్ టౌన్. రైట్. ఏం చేస్తుంటారమ్మా మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అండి. ఏంటండి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరాలు కావస్తా ఉంది. ఎలా ఉందమ్మా అసలు పరిపాలన? చాలా బాగుంది. అన్ని ఫ్రీ పథకాలు కానీ ఏదైనా సరే బాగా వస్తున్నాయి. ఫ్రీ బస్సు కానీ రేషన్ బియ్యం కానీ అన్ని సదుపాయం బాగా ఉంది. బాగుందమ్మా. సంతృప్తిగా ఉన్నారా ప్రజలు ఈ పాలన పట్ల? చాలా బాగా సంతృప్తిగా ఉన్నాం. అంటే మీ కుటుంబంలో ఎలాంటి పథకాలు అందాయి ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో? మా బాబుకి ఫ్రీ రిమిస్మెంట్ వచ్చింది. చిన్న బాబుకి తల్లికి వందనం వచ్చింది. ఫ్రీ బస్సు, నేనేమో ఫ్రీ బస్ ఎక్కుతున్నాం. మొన్నే వెళ్ళొచ్చాం. ఫ్రీ బస్సు ఇక్కడ మోపుదే వెళ్ళొచ్చాం. ఎలా ఉందమ్మా జర్నీ? ఫ్రీ బస్సులో ఏంటి అసలు ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? అసలు ఫ్రీ బస్ ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. అంటే ఊహించారా ఫ్రీ బస్సు ఏదో ఎలక్షన్ హామీ ఇస్తున్నారు అంతే, ఖచ్చితంగా అవదా అని అనుకున్నారు, లేదంటే ఖచ్చితంగా చేస్తారని అనుకున్నారు? లేదు, లేట్ అయినా చేస్తారని నాకు నమ్మకం ఉంది. ఏంటి ఇప్పుడు ఫ్రీ బస్సు మహిళలందరూ కూడా వినియోగించుకుంటా ఉన్నారు కదా, మీరు ప్రయాణం చేసినప్పుడు మీ తోటి మహిళలు కానీ తోటి ప్రయాణికులు కానీ ఏమంటున్నారమ్మా అసలు ఈ ఫ్రీ బస్ గురించి? ఫ్రీ బస్ బాగుందండి, మహిళలకైతే బాగుంది. కానీ నా ఉద్దేశంతో అయితే మహిళలకు కాకుండా స్టూడెంట్స్కి పెడితే ఇంకా బాగుంటుందేమో అనిపించింది. స్టూడెంట్స్కి ముసలోళ్ళు ఉంటారు కదా, పెద్దవాళ్ళు ఉంటారు, సీనియర్ సిటిజన్స్ ఉంటారు 65 ఇయర్స్ తర్వాత వాళ్ళకి పెట్టినట్టు ఇంకా బెనిఫిట్స్ ఉండేదేమో, వీళ్ళకి ఇంకా పేరు వచ్చేదేమో అనిపించింది నాకైతే మాత్రం. స్త్రీలదేముంది, ఇవాళ కావాలని ఒకళ్ళు కాబట్టి ఒకళ్ళు కావాలని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు బోల్డ్ మంది. ఇప్పుడు ఏంటి స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఏంటి లేచిన దగ్గర నుంచి బస్సులో వెళ్ళాలి వాళ్ళు, కాబట్టి వాళ్ళకి ఇచ్చేసారనుకోండి ఫెసిలిటీస్ చాలా ఉపయోగంగా ఉండేది. నా ఉద్దేశంతో అయితే మాత్రం చాలా ఉపయోగపడేవాళ్ళు. అంటే ఇప్పటికే వాళ్ళకి ముసలి వాళ్ళకి రాయితీలు కూడా ఇస్తూ ఉన్నారు, ముఖ్యంగా జెంట్స్కి సంబంధించి. మహిళలకి అయితే అలాగే ఫ్రీ కాబట్టి. లేటెస్ట్గా చూస్తే వికలాంగులందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా కల్పిస్తూ మనకు జీవో కూడా రిలీజ్ చేశారు. దీని గురించి చాలా మంచిది, చాలా బాగుంటుంది. అదే చెప్తున్నాను కదా, స్త్రీలకు కాకుండా ఈ వికలాంగులు, వృద్ధాపులు వాళ్ళకి వీళ్ళందరికీ ఇస్తే మాత్రం చాలా బాగుండేది. మెయిన్గా స్టూడెంట్స్కి ఇచ్చినట్టయితే వాళ్ళు, ఇప్పుడు మా బాబు ఉషారామన్ కాలేజ్ చదువుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి బస్సు పెట్టాలంటే 25,000 అడుగుతున్నారు. ఇప్పుడు ఏంటి బాబు మంత్లీ తీసుకొని వెళ్తున్నాడు, బస్ పాస్ తీసుకొని వెళ్తున్నాడు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉంటారు, నిరుపేదలు ఉంటారు, కొంతమంది ఉంటారు, అలాంటి వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుందేమో అని నా ఉద్దేశం. ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుంది ఫ్రీ బస్సుది. మెయిన్గా స్టూడెంట్స్కి, వృద్ధాప్యం ఉన్న వాళ్ళకి, ఆరోగ్యం బాగోని వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి పెడితే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నా, నా ఉద్దేశంతో అనుకుంటున్నా నేను. రైట్ అమ్మా. ముఖ్యంగా మీ అబ్బాయి ఏం చదువుతున్నారమ్మా ఇప్పుడు? మా అబ్బాయి పాలిటెక్నిక్ 3rd ఇయర్ చదువుతున్నాడు బాబు. ఇప్పుడు ఒక 3 ఇయర్స్లో వీళ్ళ రూలింగ్ కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఒకవేళ వీళ్ళ అధికారంలోకి వచ్చినా ఇప్పుడు ఈ కంప్లీట్ అయినప్పటికీ మీ అబ్బాయి డిగ్రీ కూడా కంప్లీట్ అయ్యి బయటకు వస్తాడు. అప్పుడు ఏమైనా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుందంటారా వీళ్ళ హయాంలో? ఎందుకు రాదు, కంపల్సరీ వస్తాయి. ఇప్పుడు వస్తున్నాయి కదా, పెద్ద పెద్ద కంపెనీసే వస్తున్నాయి కదా, ఆ కంపెనీస్లో రాకుండా ఎలా ఉంటాయి? వస్తాయి, గ్యారంటీ వస్తాయి. ఫ్యూచర్ బాగుంటుంది మా పిల్లలది. పరిశ్రమలు తీసుకొస్తున్నారమ్మా వీళ్ళు? చాలా బాగా తీసుకొస్తున్నారు పరిశ్రమలు. నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? ఆయన ఐటీ మినిస్టర్, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన గురించి ఏం చెప్తారమ్మా? విద్యాశాఖ మంత్రి బాగుంది కాబట్టి ఫీజు రిమెంబర్స్మెంట్ అవన్నీ వస్తున్నాయి. మాకు వైఎస్ఆర్ 2 సంవత్సరాలు రాలేదు. ఎంత వేశారు మాకు? 6,500 ఏమో వేశారు ఫస్ట్ ఇయర్, అంతే, ఇంతవరకు వేయలా. ఇప్పుడు లోకేష్ గారు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలది ఫీజు రింబర్స్మెంట్ పడింది. ఈయనేమో ఇప్పుడే ఫీజు రింబర్స్మెంట్ రావట్లేదు, విద్యార్థులందరినీ కూడా మోసం చేస్తున్నారు, ఇలాగే ఉంటే విద్యార్థులే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి గట్టి సమాధానం చెప్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. అలా ఏం లేదు, అంటే నిదానంగా చేసుకుని వస్తాయి. ఇప్పుడు దాకా ఫండ్స్ ఏమున్నాయి? జీరో ఫండ్స్ కాబట్టి నిదానంగా వస్తాయి అవి. మీ ప్రాంతంలో రోడ్లు ఎలా ఉన్నాయి? మీ ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు, రోడ్ల పరిస్థితి ఏంటి ఈరోజు రాష్ట్రంలో? ప్రస్తుతానికి రోడ్లు అయితే బాగానే ఉన్నాయి. ఫ్యూచర్లో కూడా ఇంకా బాగా డెవలప్ చేస్తారేమో అనుకుంటున్నాను నేను రోడ్ల గురించి. ఏంటమ్మా, మొన్న చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు జరిగినాయి. ఆ రోజు మీలాంటి ఒక మహిళ ప్రెగ్నెన్సీతో ఉంటే ఆమె సౌండ్ తగ్గించనని అన్నందుకు ఆమె మీద దాడి చేసిన పరిస్థితి. ఒక మహిళగా దీన్ని ఎంతవరకు మీరు సమర్థిస్తారు? అసలు 100% సమర్థించాను నేను, 100% సమర్థించాను. అదే భారతీ గారికి అలా అయితే ఊరుకుంటారా? భారతీ గారికి అయితే నువ్వు భారతీ గారిని రోడ్డు మీద అలా నుంచోబెట్టి అలా ఎవరైనా ఒక్క చెయ్యి అలా టచ్ చేయని ఎలా ఉంటుందో రాష్ట్రం మొత్తం కల్లోలం అయిపోయేది. అది సైతం అయ్యి కాబట్టి అలా ఉంది. అదే వాళ్ళలో పార్టీ వాళ్ళలో ఏదైనా ఎవరికైనా అయితే రాష్ట్రం ఎలా ఉండేది? మామూలుగా ఉండేది కాదు. మొన్న చూసాంగా మామిడికాయ పాదాలు.
ఎలా ఉంది అక్కడ అసలు రైతులు ఎలా బాధపడ్డారు అక్కడ, అవునండి. బాగా బాధపడ్డారు. అంటే ఎలా చూడొచ్చండి మహిళలు కానీ రైతులను కానీ ఈ విధమైన రాజకీయ ప్రలోభాలకి లొంగదీసి వాడుకోవడం అనేది ఎంతవరకు సమర్థించవచ్చు అంటారు అసలు రాష్ట్రంలో పరిస్థితులు చూస్తూ ఉంటే? నేనైతే సమర్థించను, 100% సమర్థించను నేనైతే. అంటే నాయకులు కూడా ఇప్పటి వరకు మహిళ మీద దాడి జరిగితే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు బయటకు వచ్చి కనీసం దాన్ని ఖండించలేని పరిస్థితి. ఇలాంటి పార్టీని ప్రజలు ముందుకు తీసుకెళ్లే సాహసం చేస్తారంటారా వచ్చే ఎన్నికల్లో? కానీ లేదు, నాకు తెలిసి 99% సమర్థించరు. నేనైతే సమర్థించను, చెప్తున్నాను కదా, నేనైతే సమర్థించను. వచ్చే ఎలక్షన్ ఎలా ఉంటుంది అంటారు అసలు? 100% స్ట్రైక్ రేట్ వచ్చింది నాకు తెలిసి, రావాలి. మళ్ళీ కూటమి గెలుస్తుంది? ఆ కూటమి గ్యారంటీ 100% స్ట్రైక్ రేట్ రావాలి. ఈ 11 కూడా ఉండకూడదు. రైట్, థ్యాంక్ యూ.